తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నంబర్ 1 రాష్ట్రంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఒక్క సంవత్సరంలో 2 సీజన్స్ కలిపి పండించేటువంటి రాష్ట్రంగా, పంజాబ్ను తలదన్నేటువంటి వ్యవసాయ ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టిన కేసీఆర్. ఇతర పంటల్ని అభివృద్ధి చేసింది. 40 ఏళ్ల కాలంలో తెలంగాణలో 40,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగుంటే మేము ఒక్క టర్ములో దాన్ని 2,50,000 ఎకరాలకు తీసుకొని పోయినాం. మేము దిగిపోయే నాటికి భారత ప్రభుత్వం యొక్క ఫోకస్ ఆయిల్ సీడ్స్ని, ఆయిల్ క్రాప్స్ని పెంచాలని. మీరు ఎక్కడున్నారు? ఇవాళ దేని మీద ఫోకస్ ఉంది? ఎవరు దేని మీద ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు? అంతిమంగా రైతులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి, భరోసానిచ్చేటువంటి దిశగా మీ మాటలు ఉన్నాయా? కనీసం ఎవరేం మాట్లాడతారో తెలియదు. ఒక సమగ్రత లేదు, ఒక సంపూర్ణమైన అవగాహన లేదు. గందరగోళం, రైతులంతా గందరగోళ పడే పరిస్థితి వస్తుంది. 19, 20, 22, 23 వేల నుంచి మొదలు పెడితే 36,000, 40,000 దాకా కూడా మిర్చి అమ్మింది తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హయాంలో. నేను మార్కెటింగ్ శాఖ చూసిన. మార్కెట్ యార్డ్లను సందర్శించి ఎక్కడైనా కనీస మద్దతు ధర కంటే తక్కువ అమ్ముకోవాల్సిన దుస్థితి ఒక్కటి రిపోర్ట్ అయినా ఆ రోజు మేము పగడబందీ చర్యలు తీసుకున్నటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఒక్క చోట కూడా జీరో కొనుగోళ్లు జరగకుండా మేము నియంత్రించినాం. ప్రభుత్వానికి రాబడి రావాలి, రైతుకు కనీస మద్దతు ధర కంటే పై రేటు రావాలి తప్ప మార్కెట్ యార్డ్లలో తక్కువ రావద్దని. ఇవాళ ఏం గతి ఏంటి నాకు అర్థం కాదు. అచ్చంపేటలో రైతులు అధికారుల మీద తిరగబడతారు, గద్వాల్లో తిరగబడతారు. అదేది మెదక్ జిల్లా మామిడి అనుకుంటా, వేరుశెనగ ఎక్కడెక్కడ పండిందో అక్కడ, పత్తి పండిన కాడ ఆదిలాబాద్ మొన్న పోయేసనంటే పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు, గిరిజన రైతులు. సార్ మొత్తం అయిపోయినాక ప్రైవేట్ మార్కెట్లో ఇచ్చినాక అప్పుడు మెల్లగా వచ్చి సీసీఐ కేంద్రాలు పెట్టింది. సార్ అప్పటికి ఏముంది సార్, మా దగ్గర అయిపోయింది. ఎవరో నిలుపుకోగలిగినటువంటి ఆర్థిక సంపత్తి ఉన్నటువంటి కొద్దిమంది రైతులు తప్ప ఉత్పత్తులు నిలుపుకోలేరు. ఎప్పుడు పడితే అప్పుడు అమ్మేసుకుంటారు రైతులు. అవసరాలు అట్లుంటాయి. రైతు అమ్మే ఆగత్యం కల్పించి అగ్వధరకు మార్కెట్కి వెళ్ళిపోయినాక నింపాదిగా వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతారా సర్కారు? కాబట్టి ఈరోజు 420 రోజుల ప్రభుత్వ కాలగడువు, ప్రభుత్వం ఏర్పడి మహాత్మా గాంధీ గారి వర్ధంతి, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి ఆయన పేరును కూడా ఒక బ్రాండ్గా కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలకు మాత్రం తూట్లు పొడుస్తూ ఉంది. ఆయన అహింస చెప్పిండ్రు, ప్రబోధించిండ్రు, కోట్లాది మంది పాటించిండ్రు. అహింస ఆయుధంతోనే దేశ స్వాతంత్రం అంతకుముందు పలు విధాలుగా పలు పాయలుగా సాగిన ఉద్యమమైన స్వాతంత్ర ఉద్యమం అంతిమంగా ప్రజలు సాధించినటువంటిది మహాత్మా గాంధీ నాయకత్వాన. గత తెలంగాణ ఉద్యమం యొక్క పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఎట్లయినా సిద్ధించాలనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి పంథాలో కేసీఆర్ గారు పూర్వపు తెలంగాణ ఉద్యమాలను అధ్యయనం చేసి హింసకు తావు లేకుండా, ఇతర ప్రాంతాల ప్రజల పట్ల ఏహ్యాభావం, వ్యతిరేకత లేకుండా పాలకులను మాత్రమే విడదీసి రాష్ట్రాన్ని ఎట్లా తీసుకురావాలనో శాంతియుత మార్గంలో తెలంగాణను సాధ్యం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేము నిబద్ధతతో పాలించినాం. కానీ ఇలా కాంగ్రెస్ చేస్తున్నది ఏంది? మహాత్మా గాంధీ గారు అబద్ధం చెప్పొద్దన్నారు. రోజు అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీతి అయింది. మీరెట్లా మహాత్మా గాంధీ వారసులు అవుతారని మేము అడుగుతున్నాం. మీరెట్లా మహాత్మా గాంధీ వారసులు అవుతారు? గాంధీ గారి పేరు మీ అధినాయకత్వం పెట్టుకున్నంత మాత్రాన మీరు వారసులు అవుతారా? పౌరుల యొక్క ప్రాథమిక హక్కు గుమిగూడడం, సమావేశాలు పెట్టుకోవడం, కలవడము, ఇది ప్రాథమిక హక్కు. దీనికి అనుమతులు అవసరం లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పర్మిషన్స్ అవసరం. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళని వచ్చి టెక్నికల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందని. ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎలక్షన్. ఫార్మర్స్కు సంబంధం లేదు, అది రైతులకు సంబంధం లేదు. భారీ అతి భారీ సభలు ఉన్నప్పుడు సభలలో పాల్గొనేటువంటి
విఐపీలు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, ఇతరత్ర సెక్యూరిటీ ఉంటుంది, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటుంది. వీటి దృష్ట్యా ప్రభుత్వానికి తెలిపి అనుమతి తీసుకొని సభలు పెట్టాలని నియమం తప్పిస్తే ప్రభుత్వాల దయాదాక్షిణ్యం మీద పౌరుల యొక్క సభలు నడవవు. ఈ జ్ఞానం మీకు ఉండాలి అధికార పార్టీకి. ఇది ప్రజల హక్కు. మీరు కాల రాసినంత మాత్రాన ఇది ఆగిపోదు. ప్రజలు రైతులు మరింత సమీకృతమవుతారు, ఎక్కటోళ్ళు అక్కడే ఆర్గనైజ్ అవుతారు. మమ్మల్ని రానియకపోతే ఆ మండలంలో ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వేలాది మంది గుమిగూడితే నీవేం చేస్తావు? ఏ గ్రామానికి ఆ గ్రామం జమ అయితే నీవేం చేస్తావు? దేనికి దారితీస్తుంది ఇది? కాబట్టి ఒక శాంతియుత మార్గంలో వచ్చేటువంటి సూచనలు సలహాలను స్వీకరించడానికే ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పుడే వాళ్లకు తెలిసో తెలియకో జరిగే తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు మేము దిద్దుకోం, మేము చేసే తప్పులే చేస్తామంటే మీ కర్మ, మీ కాడి మీరే మోసుకోక తప్పదు. థ్యాంక్ యూ. తుమ్మల గారు మాట్లాడేటువంటి మాట నిజమా, మేము మాట్లాడే మాట నిజమా? మా రైతు అధ్యయన కమిటీతో పాటు వారిని కూడా రమ్మనండి, కలిపి తీసుకొని వెళ్తాం. ఏ గ్రామం అయినా సరే రాష్ట్రంలో ఆయన మాట్లాడిన మాటను చెల్లుబాటు చేయమనండి. ఇక ఆయన మాటలకి నేను జవాబు ఐఎమ్ సారీ. తుమ్మల గారికి రెస్పాండ్ అవుతా కానీ మీరు చెప్పిన వ్యక్తులకు నేను రెస్పాండ్ కాను.